Welcome back again. This is Vidya. You watch Vidya YouTube channel. గైస్ ఇది ఒక డైరెక్ట్ టెస్టింగ్ హైరింగ్ గురించి అయితే మీకు చెప్పబోతున్నాను. మీరు 10th పాస్ అయినా 12th పాస్ అయినా ఎనీ గ్రాడ్యుయేషన్ ఎనీ స్ట్రీమ్ మీరు చక్కగా అయితే అప్లై చేసుకోవచ్చు. గైస్ మీరు మాత్రం ఏప్రిల్ 19th కల్లా వీరు ఒక టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఆ టెస్ట్లో మీరైతే పార్టిసిపేట్ అయితే చేసేయాలి. ఓకే, అంటే ఒక డెడ్ లైన్ చెప్పాలంటే ఏప్రిల్ 19th ఇస్ అ డెడ్ లైన్ గైస్. అప్పుడు కల్లా మీరైతే టెస్ట్లో పార్టిసిపేట్ చేసి టెస్ట్ రిజల్ట్స్ అయితే సబ్మిట్ అయితే చేసేయాలన్నమాట. ఓకే, మంచి అప్డేట్ గైస్. ఆ టెస్ట్ రిజల్ట్స్ బేస్ చేసుకొని మీకైతే వాళ్ళ జాబ్ అయితే కన్ఫర్మ్ అయితే చేస్తారు. అప్డేట్. సో కంపెనీ చూసుకుంటే మనకైతే ఫస్ట్ సోర్స్ అనే కంపెనీ ఏంటంటే మనకి బీపీఓ సెక్టర్లో ఉన్న ఒక టాప్ కంపెనీ గైస్. ఈ ఫస్ట్ సోర్స్ నుంచి వీరే డైరెక్ట్గా ఒక టెస్ట్ హైరింగ్ అయితే కండక్ట్ చేస్తారనమాట. డైరెక్ట్ టెస్ట్ హైరింగ్. ఓకే, మంచి అప్డేట్. క్లియర్గా డీటెయిల్స్ చూసేద్దాం. స్క్రీన్ మీద నీట్గా జూమ్ చేసి ఎలా అప్లై చేయాలని కూడా క్లియర్గా ప్రొసీజర్ అంతా కూడా డిస్కస్ చేద్దాం. సో మర్చిపోకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. ఎక్కువ మందికి షేర్ చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. మీకు యూజ్ అవ్వకపోయినా వేరే వాళ్ళకైనా యూజ్ అవుతుంది గైస్. తప్పకుండా షేర్ చేస్తారని నమ్ముతున్నాను. వీడియో డిస్క్రిప్షన్లో అన్ని లింక్స్ అక్కడి నుంచి అయితే యాక్సెస్ చేసుకోండి. ఇప్పుడు డీటెయిల్స్ చూసేద్దాం. లెట్స్ స్టార్ట్. గైస్ మీరు ఇక్కడ చూడొచ్చు నౌకరీలో మనకైతే ఫస్ట్ సోర్స్ వాయిస్ ఎక్సలెన్స్ హైరింగ్ ఛాలెంజ్ వీళ్ళైతే అనౌన్స్ చేశారనమాట. ఓకే, సో గైస్ చూడండి మనకి పార్టిసిపేషన్ మనకి ఇండివిజువల్గానే ఉంటుంది. సో ఆల్రెడీ చూడండి ఎంతమంది ఎన్రోల్ అయ్యారు. సో రిజిస్ట్రేషన్ క్లోజెస్ ఆన్ 19th April 11 PM కల్లా మనకైతే రిజిస్ట్రేషన్ క్లోజ్ అయిపోతుంది. సింపుల్ ఎన్రోల్ మీకు ఇచ్చేసి చక్కగా ఎన్రోల్ అయితే చేసుకోవచ్చు మీరు. రౌండ్ 1 మనకైతే April 10th నుంచి April 20th వరకు మనకైతే ఉంటుంది రౌండ్ 1 అని చెప్తున్నారు. బిఫోర్ దట్ మనమైతే ఒక ఎన్రోల్మెంట్ అయితే చేసేసుకోవాలని వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. ఓకే, ఫస్ట్ సోర్స్ ఈజ్ హోస్టింగ్ ఇట్స్ ఏ వాయిస్ ఆఫ్ ఎక్సలెన్స్ కాంపిటీషన్ మనకైతే కండక్ట్ చేస్తున్నారన్నమాట. సో వీళ్ళ యొక్క CSA రోల్స్ ఉంటే ఆ CSA రోల్స్కి ఎవరైతే జాబ్కి అప్లై చేద్దాం అనుకుంటారో అలాంటి వాళ్ళకి చాలా ఈజీగా సెలక్షన్ అయితే అవుతుందన్నమాట. ఓకే, ఇక్కడ చూడండి మినిమం క్వాలిఫికేషన్ చూస్తే 10th పాస్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. 12th పాస్ వాళ్ళు ఈవెన్ గ్రాడ్యుయేషన్ కూడా దీనికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకే, యూ ఆర్ ఏ ఫ్రెషర్ నో ప్రాబ్లం. ఎక్స్పీరియన్స్ అయితే అప్ టు 1 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలని వీళ్ళైతే చెప్తున్నారు. బీపీఓ రిలేటెడ్ ఇండస్ట్రీలో అని చెప్తున్నారు అనమాట. ఓకే, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీకైతే ఉండాలి ఇంగ్లీష్లోనే, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో గైస్ బేసిక్ టెక్నాలజీస్ అంటే మనకి వర్క్ కూడా కస్టమర్ సపోర్ట్ కూడా మనకి బ్రాడ్బ్యాండ్ ఆర్ ఇంటర్నెట్ మీద, యూపీఎస్ ఇష్యూస్ మీద, కేబుల్స్ మీద, నెక్స్ట్ ఇంటర్నెట్ మీద, వైఫై రౌటర్స్ మీద మనకైతే ట్రబుల్ షూటింగ్ మీద ఉంటుందన్నమాట. ఈ యొక్క కస్టమర్ సపోర్ట్ అంతా కూడా ఆ యొక్క వర్కే ఈ ఫస్ట్ సోర్స్ వాళ్ళు అయితే హ్యాండిల్ చేస్తుంటారు. డిఫరెంట్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ దగ్గర నుంచి మాట. ఓకే, ఆ యొక్క వర్క్ అయితే మీరైతే చేస్తాను క్లియర్గా మెన్షన్ చేస్తారు. సో తప్పకుండా మీరైతే ట్రై చేయండి. సో సింపుల్ మీరు ఎన్రోల్ మీద క్లిక్ చేస్తారు. సో టెల్ us అబౌట్ యువర్ మొత్తం డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చేసి ఫాస్ట్గా ఎన్రోల్ చేసుకొని టెస్ట్లో అయితే పార్టిసిపేట్ చేయండి. చాలా మంచి అప్డేట్ గైస్. ఇది మాత్రం ఎక్కువ మందికి షేర్ అయితే చేసేయండి. ఇంకొక ఎక్సలెంట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.